హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆస్ట్రాలజీ మన రాజేష్ గారు మనతో ఉన్నారు. అండ్ ఆస్ట్రాలజీ పైన ఏంటి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీకేందంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే గ్రహాలు దోషాలు అన్నీ మీరే దాన్ని చూసి ముందే పసిగట్టేసి మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటుంటారు. అదేం లేదండి, ఎవరికైనా తప్పదు. అస్ట్రాలజర్కైనా కూడా గ్రహాల ప్రభావం ఉండనే ఉంటుంది. కాకపోతే వాళ్ళ ప్రారంభం ఏంటంటే వాళ్ళు నలుగురికి దారి చూపించే మార్గంలో వాళ్ళు ఎంచుకోబడతారు అంతే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, గోచారం చూడడంలో ఏ గ్రహాలు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి? ఫస్ట్ గోచారం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఏంటంటే మనం పుట్టినప్పుడు గ్రహాల పరిస్థితి జన్మజాతకం అని అంటారు జనరల్గా. అప్పుడు ఒక ప్రింట్ మనకు మామూలుగా ఈ రోజుల్లో అయితే సాఫ్ట్వేర్ ఉంటుంది, ప్రింట్ వస్తున్నాయి. ఒకప్పటి కాలంలో పంచాంగం చూసి కరెక్ట్గా గ్రహాలు ఏ పొజిషన్స్లో ఉన్నాయి, ఈ 12 భావాల్లో ఎక్కడున్నాయి, ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఇలాంటివన్నీ వాళ్ళు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇప్పట్లో ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జ్యోతిష్ యాప్ అనేది ఒకటి ఏదైనా తీసుకున్నాం అనుకోండి, మన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కొట్టంగానే ఒక జన్మ జాతకం అనేది ప్రింట్ అవుతుంది. అయితే పుట్టినప్పుడు గ్రహాలు అక్కడే ఉండిపోవు. అవి సంవత్సరానికి ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రాశిలోకి మారుతుంటుంది. వాటి యొక్క కాల పరిమితి అనేది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు గురువు గ్రహం తీసుకున్నారనుకోండి, ఇది సంవత్సరానికి ఒకసారి మారుతుంది రాశులు. సో శని గ్రహం అయితే అత్యధికంగా 2.5 సంవత్సరం ఒక రాశిలో ఉంటుంది. దానివల్ల కాలానికి చిహ్నంగా శనిదేవుని తీసుకున్నారు. సో ఈ కాలం వాడికి టైం బాగుంది, ఈ సంవత్సరం నుంచి చాలా బాగా జరుగుతోంది అని అంటుంటారు. ఇతని టైం బాగాలేదు, డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని అంటారు. ఈ కాలాన్ని నిర్ణయించేది మాత్రం శనిదేవుడు ముఖ్య పాత్ర పోషిస్తాడనమాట. అందుకే చాలామంది ఏలినాటి శనిని, అష్టమ శనిని, అర్ధాష్టమ శనిని, జన్మ శనిని ఇట్లా చాలామంది మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా గోచారం బట్టే బేస్ చేసుకొని చెప్తారు. మామూలుగా మీ జాతకంలో మాత్రం శని మహాదశ అని అంటారు. శని మహాదశ వచ్చింది, శుక్ర మహాదశ వచ్చింది, ఆ దశలు వేరు, గోచారం వేరు. సో ఈ దశల్ని ఈ గోచారంతో మిక్సప్ చేసి చూడగలిగితే ఫలితాలు కరెక్ట్గా వస్తాయనేది జ్యోతిష్ సిద్ధాంతం చెప్తోంది. అయితే మనకేంటంటే ఈ గురుగ్రహం శనిగ్రహం ఎక్కువగా మేజర్ కాలం అనేది ఒక రాశిలో ఉండడం వల్ల ఈ 2 గ్రహాలు మెయిన్ పాత్ర పోషిస్తాయి. అయితే ఈ గోచారం చూడడంలో మెయిన్ పాత్ర పోషించే గ్రహాలు గురువు, శనిగ్రహం, రాహు, కేతువు. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఇవి ఎక్కువ కాలం ఉండడం వల్ల గురువు 1 సంవత్సరం ఉంటుంది, శనిగ్రహం 2.5 సంవత్సరం ఉంటుందని చెప్పాను. రాహు, కేతువులు ఇద్దరు మాత్రం 1.5 సంవత్సరం వరకు ఒకే రాశిలో ఉంటారు. అయితే గురువు అనే ప్లానెట్ ఎవరికైనా సరే జీవితంలో, గురువు మన జీవితంలో ఏం చేస్తాడు, మనకు ఒక గైడెన్స్ ఇస్తాడు. ఫస్ట్ మెయిన్ రోల్ ఏంటంటే ఒక గురువుది మెయిన్ రోలు మనకి ఏదైనా అర్థం కాని విషయంలో మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాము, టీచర్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అయితే ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది బాగా అర్థమయ్యేటట్టు కొంతమంది చెప్తారు, బాగా అర్థం అంటే కొంచెం ఫాస్ట్గా కొంతమంది చెప్తుంటారు. సో ఈ గురువుల్లో రకరకాలు ఉన్నారు. ఏదేమైనా మెయిన్ గ్రహాల విషయం జోలికి వస్తే జస్ట్ గురువు ఒక ఎక్స్పాన్షన్ ఇస్తాడు ప్రతి మనిషి జీవితంలో. అతను చూస్తున్న ఏ రాశిని అయితే చూస్తాడో, ఏ భావాన్ని అయితే చూస్తాడో, ఆ భావంలో ఉన్న గ్రహాలని చూస్తాడు. ఈ 12 భావాల్లో ఏదో ఒక భావంలో గ్రహాలు ఉండనే ఉంటాయి ప్రతి మనిషికి. అయితే ఈ గురువు ఇప్పుడు ప్రస్తుతానికి మేషరాశిలో ఉన్నాడు. ఈ మేషరాశిలో ఉండి కరెక్ట్గా సింహాన్ని, ధనస్సుని తన యొక్క 5వ దృష్టితో 9వ దృష్టితో చూస్తున్నాడు. ఈ 5వ దృష్టితో చూసినప్పుడు అంటే సింహరాశిలో ఎవరికైనా ప్లానెట్స్ ఉండి ఆ గ్రహదశలు జరుగుతుంటే వాళ్ళకి శుభం జరగద్ది 100% అనేది మనం గెస్ చేయొచ్చు. అలాగే ధనుసు రాశిలో ఎవరికైనా ప్లానెట్స్ ఉన్నా వాళ్ళకి గురువు యొక్క 9వ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి 100% వాళ్ళ యొక్క జీవితంలో కొంచెం ఎక్స్పాన్షన్ అనేది మనం గెస్ చేయొచ్చు. గురువు దృష్టి ఎలాగైతే శుభదృష్టి అంటామో, శని దృష్టి కూడా కొంతమంది ఏమంటారంటే ఇది పాప దృష్టి, దీనివల్ల కొంచెం ఇబ్బంది పడతాం మనము, ఇలాంటి ఒక నెగిటివ్ ప్రచారం అనేది మామూలుగా ఉంది. అయితే నేనేమంటానంటే శని ఖచ్చితమైన ప్రాక్టికల్ ప్లానెట్. ఇమాజినరీ వరల్డ్ నుంచి కరెక్ట్గా ప్రాక్టికల్గా లైఫ్ని ఎలా చూడాలి అనే పాయింట్లో శనిదేవుని యొక్క పాత్ర క్లియర్గా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. అయితే ఈ శని కుంభరాశిలో మనకి ఈ సంవత్సరం జనవరి నుంచి స్టార్ట్ అయి ఉన్నాడు. ఆయన అక్కడే 2.5 సంవత్సరం ఉంటాడు, 2025 ఫిబ్రవరి వరకు ఉంటాడు. ఈయన వక్రించడం అనేది ప్రతి సంవత్సరం ఒక 6 నెలలు వక్రిస్తాడు, తర్వాత అంటే నార్మల్ మార్గంలోనే ఉంటాడు. సో ఓవరాల్గా ఈయన వక్రించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇంకో వీడియోలో చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రుజుమార్గంలోనే ప్రయాణిస్తున్నాడు కుంభరాశిలో. ఈ శనిదేవుని యొక్క డైరెక్ట్ ఒక్కొక్క గ్రహానికి దృష్టిలు ఉంటాయండి. ప్రతి గ్రహం తన సప్తమ దృష్టితో ఎదుటి రాశిని చూస్తుంది.
తర్వాత స్పెషల్ ఆస్పెక్ట్స్ అని ఉంటాయి. ఈ గురువుకి శనికి స్పెషల్ ఆస్పెక్ట్స్ అనేది 5th ఆస్పెక్ట్ 9th ఆస్పెక్ట్ అని అంటుంటారు. సో ఈ దృష్టితో ఏ గ్రహాన్ని చూసినా ఆ గ్రహం కానీ ఆ భావం కానీ అభివృద్ధిలోకి వస్తుంది అనేది క్లియర్ జ్యోతిష్యంలో. శని మాత్రం ఆ భావం యొక్క విషయంలో ప్రాక్టికల్గా ఇది జరుగుతుంది, ఈ సంవత్సరం ఇది జరుగుతుందని చెప్పేదానికి క్లియర్ అనమాట. సో అట్లా ఇప్పుడు మనం ఒక్కొక్క రాశిని చూసినప్పుడు మామూలుగా మేషరాశి కాలపురుషుడి చక్రంలో ఫస్ట్గా తీసుకుంటారు. సో మేషరాశి వారికి లగ్నంలోనే అంటే రాశిలోనే గురువు ఉండబట్టి ఈ గురువు ఈ చంద్రుడి మీద కూర్చున్నాడు కాబట్టి 100% ప్రతి రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్వని, భరణి, కృత్తిక అనేది మాత్రం మేషరాశి కిందకు వస్తుంది. ఓకే. సో ఈ ఒక్కొక్క నక్షత్రం మీదకి గురువు వచ్చినప్పుడు ఎలా ఉంటాయి ఫలితాలు అనేది డిఫరెంట్గా ఉంటాయి. కానీ బట్ ఓవరాల్గా ఈ రాశి వారు అనగానే అందరికీ ఏ ఫలితాలు వర్తిస్తాయి అనేది మనం అనుకోకూడదు. ఎందుకంటే గ్రహ అంతర్దశలు వేరు మారిపోతుంటాయి. కాకపోతే ఓవరాల్గా ఈ ఆస్పెక్ట్లో ఇది కన్ఫామ్గా మనం గెస్ చేయొచ్చు అని చెప్పేదానికి గురువు గ్రహం యొక్క మెయిన్ రోల్ చెప్తాను. ఇప్పుడు చంద్రుడు ప్రయాణాల కారకుడు. సో ఈ చంద్రుడు గురువు ఎప్పుడైతే దాని మీదకి ప్రయాణించాడో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి మేషరాశి వారికి. ఎప్పటి వరకు నెక్స్ట్ ఇయర్ 2024 మే వరకు గురుగ్రహం అక్కడే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఆయన వృషభ రాశిలోకి వెళ్ళిపోతాడు. సో గురుగ్రహం యొక్క ప్రభావం వచ్చి మేషరాశి వారికి ఈ 6 నెలలు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ప్రయాణాలు బాగుంటాయి. ఇల్లు మారడం అనేది జరగచ్చు. ఖచ్చితంగా ఒకవేళ రెంటెడ్ హౌస్లో ఉంటే వేరే ఇంట్లోకి మారిపోవడం అనేది జరగచ్చు. లేదు గృహయోగం ఉంటే వాళ్ళ జాతకం ప్రకారం గృహం కొనుక్కొని వేరే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో అందుకు మెయిన్ రోల్ అనమాట. తర్వాత ఒక తీర్థక్షేత్రానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది జలం ఉన్న అంటే గుడి పక్కన ఏదైనా నది ప్రవహించే అటువంటి గుళ్ళకి వీళ్ళు ఖచ్చితంగా సందర్శిస్తారు. ఇది ఒక అవకాశం ఉంది. మదర్ యొక్క ప్రాపర్టీ విషయంలో ఏదో సంథింగ్ కరెక్ట్గా అది ఫైండ్ అవుట్ అదనమాట. ఇది చేయాలి, ఈ సంవత్సరం ఈ ప్రాపర్టీని మనం పర్చేజ్ చేయాలి, లేకపోతే అమ్మేయాలి, ఇట్లాంటి విషయాలు ప్రాపర్టీస్ విషయంలో ఏదో ఒక మెయిన్ డెసిషన్ అనేది జరుగుతుంది మేషరాశి వారికి. తర్వాత ఈ మేషరాశి వారికి ఈ శని గ్రహం యొక్క దృష్టి తన సప్తమ దృష్టి పంచమం అంటే ఎదురుగా ఉన్న సింహరాశి మీద పడింది. గురువు యొక్క దృష్టి కూడా సింహరాశి మీద పడింది. సో ఈ సింహరాశి అనేది మేషరాశి వాళ్ళకి పంచమ భావం అవుతుంది. సో ఈ పంచమ భావానికి సంబంధించిన మెయిన్ రోల్ ఏంటంటే సంతాన భాగ్యము, తర్వాత ఉపాసన అంటే ఏదైనా ఒక దేవతారాధన స్టార్ట్ చేయడం, లేదా ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్కి వీళ్ళు అప్లై చేయడం. సో ఇవన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 100% 2024లో మనం గెస్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా శని ప్లానెట్ కూడా చూస్తుంది కాబట్టి, గురువు చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క సంతానం యొక్క చదువుల విషయంలో కానీ, మీ యొక్క ఉపాసన విషయంలో కానీ, లేదు మీ యొక్క నాలెడ్జ్ పెంచుకునే విషయంలో కానీ ఖచ్చితమైన గ్రోత్ అనేది చూస్తారు అనేది మనం గెస్ చేయొచ్చు. ఇంకా ఈ మేషరాశి వారికి శని 11వ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు గోచారంలో. అందువల్ల 11వ స్థానం అనేది మామూలుగా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటే ప్రతి ఒక్క మనిషికి తన కోరికలు కొన్ని ఉంటాయన్నమాట. ఇల్లు కొనాలని, సంతాన భాగ్యం వెళ్తే పెళ్ళి అవ్వాలని, పెళ్లి అవ్వాలని. సో వీళ్ళందరికీ ఈ టైము కొంచెం బాగా పుషప్ అంటే గట్టిగా వాళ్ళు ప్రయత్నిస్తే శనిదేవుని యొక్క అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మనకి అవకాశం ఉందన్నమాట. సో అయితే మెయిన్ గురువు యొక్క సపోర్ట్ కూడా పంచమ భావం మీద ఉంది కాబట్టి పంచమ భావానికి సంబంధించిన విషయాలు మాత్రం 100% చాలా వరకు ఫ్రూటిఫై అవుతాయి ఈ టైంలో. సో 2024లో మేషరాశి వారికి ఆల్మోస్ట్ చాలా వరకు శుభ ఫలితాలే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ వాళ్ళ దశ అంతర్దశలు కానీ ఏదైనా రాజయోగ దశలు కానీ ఏదైనా జరుగుతుంటే 100% ఈ సంవత్సరం 2024లో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక స్టాంప్ అయితే వేస్తారు. అంటే వాళ్ళు లైఫ్లో ఒక మెయిన్ అంటే జీవితంలో ఒక గొప్ప స్థానం అలంకరించాము, లేకపోతే అమ్మాయి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పని ఇప్పుడు తీరింది, ఇది 2024 ఒక మెమరబుల్ ఇయర్గా ఉండిపోతుంది వాళ్ళకి. రివీల్ అయిపోతారు, హ్యాపీగా ఉంటారు 100%. సో అయితే ఇప్పుడు దాంట్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా చాలా వరకు ఇవే జరుగుతాయి. మేషరాశిలో ఎక్కువ ప్లానెట్స్ ఉండి లేదా మేషరాశిలో ఏదైనా గ్రహం ఉండి ఆ దశ జరిగేటప్పుడైనా మనం గెస్ చేయొచ్చు. సో ఇట్లా అంటే చాలా రకాలుగా ఉంటుంది మనం ఫలితాలు చూడడంలో. బట్ మేజర్గా మేషరాశి వారికి ఈ ఆస్పెక్ట్లో మనం చెప్పగలం అనమాట. సో మనకి ప్రముఖుల్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేష లగ్నమే అని చెప్తుంటారు. సో అది ఒకవేళ ఆయన జీవితంలో కూడా ఒక మెయిన్ రోల్ అనమాట ఇది. సో అట్లా కూడా మనం చెప్పే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ ప్రముఖులు ఎందుకు చెప్తారంటే ఎందుకంటే జ్యోతిష్యానికి వాటికి లింక్ పెట్టినప్పుడు ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. పీపుల్ ఏంటంటే ఎక్కువగా సెలబ్రిటీస్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. బట్ మేష లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది మెయిన్, వాళ్ళ జీవితం వాళ్ళకి మెయిన్ రోల్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం తెలియని. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు అండి. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.